మనతోని వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ప్రియుడి పైన దాడి చేసి యువతి పైన గ్యాంగ్ రేప్ చేసిరంట. దారుణమైన ముచ్చట. ఎక్కువసేపు ఏం చెప్ప జరసేపు చెప్తే వినే ప్రయత్నం చేయరి. ఆ ముగ్గురు దుండగుల పేరు చెప్తే ఆ ముగ్గురులలో ఇద్దరంట ఒక తల్లి పిల్లలేనట, అన్నదమ్ములేనట. నిందితుల పేరు కురుప్పస్వామి అలియాస్ సతీష్ 30 ఏళ్ళు. ఆయన సొంతం తమ్ముడు కాశీశ్వరన్ అంట. ఆయన పేరు అలియాస్ కార్తీకు 21 సంవత్సరాలు. వీళ్ళకు దూరం బంధు దిగసేటోడు వచ్చిందట. ఆయన పేరు వచ్చేసి గుణ అలియాసు దవసి అంట, తవసి. మరి వీళ్ళకి అలియాస్ ఎందుకు పెట్టారో మనకు తెలియదు కానీ అయితే వీళ్ళు ముగ్గురు అంట. వీళ్ళు ముగ్గురులో ఇద్దరు ఒక్కింటోళ్ళే. బిగ్గర తాగిరట. ఈ సుట్టపోడు వచ్చిన ఉద్దేశంతో బిగ్గర తాగిరట. బిగ్గర తాగి బయలు వేసుకొని చిన్నగా బయలుదేరినట. బయలుదేరంగానే అక్కడ ఏది మన ఏమంటారు కోయంబత్తూరు దగ్గర అంటే ఎయిర్పోర్ట్ ఉంటుందట. ఆ ఎయిర్పోర్ట్ వెనక సైడ్ అంటే జరంత విలాసంగా ఉంటుందంట, జరంత ఆనందంగా సంతోషంగా ఉంటుందంట. వీళ్ళిద్దరు లవర్స్ అంట. ఈ లవర్కి వచ్చేసి లవర్కి ఎంత అంటే 25 ఏళ్ళు ఈ పిల్లగాడు, 23 ఏళ్ళు పిల్లగాడు. 23 ఏళ్ళ ఈ లవరు, 21 ఏళ్ళ ఈయన ప్రేయసిని తీసుకొని జర్రంత అని బయటకి అని వాళ్ళ సంతోషం కోసం వెళ్తే వెళ్ళిరంట. వాళ్ళిద్దరు లవర్సే. కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ వెనక సైడ్ అంటే జరంత విశాలంగా ఉంటుందని గట్ సైడ్ పోయిరంట. అటు సైడ్ పోగానే ఈ కార్లో ఉన్నారు. మరి కార్లో ఉండుకొని నవ్వుకుంటురా, మురుసుకుంటురా, లేకపోతే ఇంకేమైనా చేసుకుంటారో మనకు తెలియదు. వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారంట. ఆడంగా పోయేటో ఈ దుర్మార్గులు బిగ్గర తాగి అన్ను మీద నానకుంటా అటు సైడ్ చూసిరంట. చూస్తారకల్లా కార్లో ఏమో సప్పుడు అవుతుందని చిన్న దగ్గరికి పోయిరంట. దగ్గరికి పోయేసరికల్లా ఓ అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నారట. వెంటనే దిగుతూనే ఊరంట. కారు అద్దాలు బలగొచ్చిరట. కారు అద్దాలు బలగొట్టగానే ఆ అబ్బాయి కిందికి దిగి దాడి చేయబోయి ఎవరాలు మీరు ఏం కథ అని అడిగేసరికల్లా ఆ అబ్బాయిని ఇష్టం వచ్చిన రకంగా సత్యాన్ని దెబ్బలు కొట్టిరట. సత్యాన్ని దెబ్బలు కొట్టి ఆయన స్పృహ తప్పి కింద పడంగానే ఈ అమ్మాయిని ఆ పక్క పొంటి ఉన్న ముళ్ళ పొదలలో గుణపోయిరట. గొర్ర కాలు రెక్కలు కట్టి గుంజుకొని పోయిరట. గుంజుకొని పోయి ఈ సొంత అన్నదమ్ములిద్దరు ఆ సుట్టపోడు ముగ్గురు అమ్మాయి పైన గ్యాంగ్ రేప్ చేసిరట. గ్యాంగ్ రేప్ చేసి నైట్ మొత్తం 5-6 గంటలు ఆమె పైన సామూహిక అత్యాచారం చేసి ఇచ్చిపెట్టి పోతే తెల్లారిగట్ట స్పృహ వచ్చిందంట ఈ లవర్ స్పృహ వచ్చి చూసుకునే సరికల్లా ఎక్కడ పోయి పక్క పని చూస్తే లవర్ లేదు, కారు అద్దాలని వెళ్ళిపోయినాయి, రాత్రి వచ్చిన ముగ్గురు లేకపోయా అనుకొని తన దగ్గర ఉన్న ఫోన్ తోటి అప్పుడు పోలీసు వాళ్ళకు ఫోన్ చేసినట. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి సార్ గిట్ట జరిగిందని జరిగిన విషయం చెప్తే పోలీసు వాళ్ళు వెంటనే ఆ చుట్టుపక్కల 5 కిలోమీటర్లు ఎక్కడెక్కడ పోయి ఏం కథ అని మొత్తం దూలాడంగా ఒక్క ముళ్ళ పొదలల్లా ఒంటి మీద నూలు పోగు లేకుండా నగ్నంగా పడి ఉందంట. పాపం ఆ అమ్మాయి నగ్నంగా ఒక కంప చెట్లలో వేసిపోయిరట. ఆ అమ్మాయి స్ప్రే వచ్చిందాక ఆమెను కొనవై దవాఖాన లేచి తర్వాత వివరాలు అడిగితే ముగ్గురు కలిసి నన్ను మొత్తం ఆగం చేసిరని చెప్పిరంట. ఇంకా చూడురి ఎంత దారుణం చూడురి. అవరా బాడుకోవాలారా. ముగ్గురులా ఇద్దరు అన్నదమ్ములేనా, అన్న తమ్ముడు ఇద్దరు కలిసి గిసవంటి పని చేస్తుండొచ్చున తాగినోని పానం కిందో మీద అంటారు కదా, ఇంకొక అది గిదే కావచ్చు. తాగినోళ్ళు తాగిరు సప్పుడేక మీ అంతలా మీరు పోవాలి. ఆ వచ్చిన చుట్టపోనికి ఆనకాల సిగ్గు లేకుండా వచ్చినా మరి మనం అందరం చుట్టాలమైతే, మనం అందరం రక్తబంధువులైతే, మనం అందరం కలిసి మరి ఈ అమ్మాయి కాడికి ఎట్ట పోవాలి, ఆల్రెడీ అమ్మాయికి అబ్బాయి ఉండనే ఉన్నాడల్లా అని ఆలోచన ఉందా? లేదు. ఎందుకు లేదంటే బాగా తాగిరు. తాగినాక ఏం చేస్తున్నారనే సంగతి కూడా తెలియదు. ఇష్టం వచ్చిన రకంగా కొట్టి అబ్బాయిని కొట్టి కింద పడేసి అమ్మాయిని కొట్టి గుంజుకపోయి వాళ్ళకు నచ్చిన రకంగా అమ్మాయిని చిత్రవధ చేసి ఇక చెప్పాలని పని కూడా ఏమంటారు రేప్ చేసేసిరంట. అమ్మాయి గింత అన్యాయంగా తలగబడ్డారు. ఇసబోటోళ్లకు శిక్షలు స్పాట్లో వేసే ఉపాయం చేయాలి. పారిపోయే టైం కట్ట పారిపోతురంట. పోలీసు వాళ్ళు ఒకటే రోజులో పట్టుకొచ్చిరట. పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఎక్కడ పోడు. కానీ ఆ తర్వాత ఎవడోడు ఏం చేసిరని ముగ్గురు పట్టుకురట. ముగ్గురు పట్టుకుందాని పోతుంటే పారిపోతుంటే కాళ్ళ కాల్చేసిరట. కాళ్ళు కాల్చగానే అట్నే కూలబడ్డారు కొనవై లోపలేసిరట. ఓ పోలీస్ సార్లు మీరు కాళ్ళకు కాదు కాల్చేది, ఏడగాల్చాలో మీకు ఎరికే. గా పని చేసి రేపు పొద్దుగల పేపర్కి వచ్చే ఉపాయం చేయరు. గట్టయితే ఇంకో బాడుకాయ ఏమైనా మారే ఉపాయం ఉంటుంది. కానీ ఈ కాళ్ళకాయో ఏళ్ళకాయో కాలిస్తే దవాఖానకు పోతారు, గోళీ తీపించుకుని వాళ్ళకెళ్ళి మళ్ళీ 4 రోజులు అయినాక బయటికి వెళ్తారు. ఇవన్నీ ముచ్చట్లు కావు. కానీ ఇసోంటి కొడుకులని స్పాట్లో ఎన్కౌంటర్ చేసి ఏమక్కర చేసిరంటే ఇంకో గీ పని చేసిరా అని చెప్పే ప్రయత్నం చేయాలి. సిగ్గున్నది బాడుకావాలారా మీకేమన్నా? వాళ్ళిద్దరూ మనసు పడి వాళ్ళు ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళ బతకాలు బద్దామని ఏదో బయటికి జర్రంతా ఏకాంతం కోసం బయటికి వెళ్తే వెళ్ళిరేమో. వాళ్ళు ఏం చేసుకుంటే మీకేమిరా? తాయినోని పానం కిందో మీద అడిగి ఇదే కావచ్చు. తాయిన మైకాలు ఉత్త పుణ్యాన్ని చక్కదానిలో పోరి నాశనం చేస్తుంది. ఆ పొరగాని కొడితే చివరికి పోయి మీరు జైల్లో పడుతుంది. ఏం సాధించినట్టు చెప్పురి. మీ క్షణిక ఆవేశం కోసం, మీ 5-10 నిమిషాల సుఖం కోసము ఉత్త పుణ్యానికి అందరి జీవితాలు ఆగమైపోయాయి కదా. ఎవరైనా గిసోటి ఆలోచన ఉంటే మానుకునే ఉపాయం చేయరు మమ్మగాని. మీకు అంతగానం ఉంటే పెళ్లి చేసుకొని సాగుర్రా మమ్మగానికి. రోళ్ళపైటికి ఆలంతరాలు తిరుగుతుంటే గాలెమ్మడి జరగడం ఎక్కడ చెప్పురిగా.